రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మొదలు కానున్నాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సాగునీటి ప్రాజెక్టులు ప్రజల సమస్యలే ఎజెండాగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి వ్యూహరచన చేసింది. మరోవైపు సాగునీటిపై షార్ట్ డిస్కషన్ను అనుమతించి సాధ్యమైనంత వరకు నెట్టుకు రావాలని రేవంత్ సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశాలను సాగదీయకుండా 2-3 రోజుల్లోనే ముగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇవాల్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సర్వసన్నద్ధమైంది. సాగునీటి ప్రాజెక్టులు ప్రజల సమస్యల ఎజెండాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేసిన నేపథ్యంలో అధికార పక్షం వెనుకడుగు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రభుత్వం పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్ను సభలోనే గట్టిగా నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించి పార్టీ సభ్యులను సిద్ధం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాల్ని ప్రధాన ఎజెండాలో చేర్చాలనే అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎజెండా ఖరారు చేసి అసెంబ్లీ సైట్లో పెడతారేమోనని బీఆర్ఎస్ నేతలు ఆదివారం పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. కానీ సైట్లో సమాచారం ఏదీ పొందుపరచలేదు. జనవరి 2-3 తేదీల్లో ఏదో ఒక రోజు కృష్ణా గోదావరి జలాలపై చర్చ పెట్టాలని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రొడ్డకొట్టుడు ఎజెండాతో కాకుండా ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా ఎజెండా ఖరారు చేస్తే కేసీఆర్ స్వయంగా సభకు రావడానికి సిద్ధమైనట్లు సమాచారం. ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులకు తగ్గకుండా నిర్వహించాలని, ప్రతి అంశంపై పూర్తిస్థాయి చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. ప్రధానంగా రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని, ఫార్మాసిటీ హిల్ట్ పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీయాలని కేసీఆర్ వ్యూహరచన చేసినట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల్ని పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంటుందని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని వెల్లడించినట్లు తెలిసింది. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని, అసెంబ్లీలోనే కాంగ్రెస్ ద్రోహాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందు నిలబెట్టాలని గులాబీ దళపతి నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలను మంత్రులను సన్నద్ధం చేయాల్సిన సమయంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలే నిష్ఠూరమాడుతున్నారు. ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీనియర్ల ద్వారా శిక్షణ ఇప్పించాల్సింది పోయి ఢిల్లీలో తిరుగుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై చర్చ పెడతామని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి తీరా సమావేశం మొదలయ్యాక కేరళ పర్యటనకు వెళ్లారని గుర్తు చేసుకుంటున్నారు. కాళేశ్వరం రిపోర్టుపై మాజీ మంత్రి హరీష్ రావు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రిపోర్టు వివరాలు అర్థంగాక మంత్రులందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారని, మళ్లీ ఇప్పుడు నీళ్ల సబ్జెక్టు మీదనే బీఆర్ఎస్ పట్టుబడుతున్న నేపథ్యంలో మంత్రులు ఆందోళనతో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలు చెక్ డ్యాంలు పేల్చివేసి ఇసుక దందా చేసుకుంటున్నారంటూ ఇరిగేషన్ శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చెడుగుడు ఆడుకుంటారని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార పక్షం అప్రమత్తమైనట్లు తెలిసింది. కేసీఆర్ తో సబ్జెక్టు మాట్లాడడం కష్టమని, ఆ స్థాయిని తాము అందుకోలేమనే ఆందోళనతో ఉన్నట్లు తెలిసింది. సాగునీటిపై షార్ట్ డిస్కషన్ ను అనుమతించి సాధ్యమైనంత వరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణతోనే నెట్టుకు రావాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు సాగదీయకుండా 2-3 రోజుల్లోనే ముగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.